మంచిదైన 2 వస్తువులు పట్టకరా అన్నాడట. అతి మంచి అయిన 2 వస్తువులు పట్టరా అంటే మళ్ళీ ఆయన ఏం చేశాడు లుక్మాన్ గారు, మళ్ళీ ఒక గొర్రెని జుబా చేసి మళ్ళీ నాలుక మళ్ళీ గుండె పట్టుకొచ్చి మళ్ళీ ఆడబెట్టిండంట. అదేంటి అతి చెడ్డైన వస్తువులంటే నాలుక గుండె అన్నావు కదా, అప్పుడు మళ్ళీ అతి మంచి వస్తువులు కూడా ఇయ్య అంటనం ఏంటి అని అడిగాడట రాజుగారు. అడిగితే ఈ నాలుక నువ్వు ఎంత అదుపులో పెట్టుకుంటే నువ్వు అంత మంచోడివి, నాలుక అదుపులో పెట్టుకోకపోతే చెడ్డోడివి అని చెప్పాడు ఇందాక. ఇప్పుడు నాలుక అదుపులో పెట్టుకుంటే చాలా మంచోడివి నువ్వు. అర్థమవుతుందా? నీ నాలుకే నీ మంచి, నీ గుండె ఏదైతే నువ్వు మెత్తగా చేసుకున్నావో గుండెని నీ హృదయంలో ప్రతి ఒక్కరిని సద్భావంతో, ప్రేమగా, అనురాగంగా, ఆప్యాయతగా, మంచి సద్భావంతో, మంచి భావంతో చూస్తే మంచిగా కానొస్తుంది. గుండె అంత మంచిది ఇంకోటి లేదు శరీరంలో, నాలుక అంత మంచిది ఇంకోటి లేదు. నువ్వు ఎలా వాడుకుంటే అలా నీకు ఉపయోగపడతాయి. మంచిగా వాడుకుంటే మంచిగా ఉపయోగపడతాయి, చెడ్డుగా వాడుకుంటే